వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దాయి సర్వాయి పాపన్న గౌడ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ టోర్నమెంటును ప్రారంభించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు. అగ్ని ప్రమాదంతో పేదిళ్లు బుగ్గిపాలు. తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. పండుగలకు చేనేత వస్త్రాలు ధరించాలి. నారా భువనేశ్వర్ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీవారి మెట్టు ప్రాంతంలో చిరుత సంచరిస్తూ రాత్రి కంట్రోల్ రూమ్ వద్దకు చిరుత రావడంతో శునకాలు వెంటపడ్డాయి. చిరుతను చూసిన సెక్యూరిటీ సిబ్బంది భయంతో కంట్రోల్ రూమ్లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. చిరుత సంచారంపై అప్రమత్తమైన టీటీడీ సెక్యూరిటీ గార్డ్ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. కొన్నాళ్ల క్రితం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లో భక్తుల కారులకు చిరుత అడ్డుపడింది. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. జనగామ జిల్లా లింగాలగనపురం మండలం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ఆవిష్కరించారు. బీసీ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ రిజ్వానా బాషా షేక్, స్టేషన్ గన్పురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని కాటమయ్య రక్షా కిట్స్ పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఏ ఒక్క గౌడ కులస్తులు తాడి చెట్టు మీద నుండి పడకుండా వారి రక్షణ కోసం ప్రభుత్వం ఆలోచించి కాటమయ్య రక్షా కిట్స్ ను రూపొందించింది. దసరాలోపు గౌడ కులస్తులకు ఎక్స్గ్రేషియా బకాయిలు చెల్లిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి మండల నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘం కులస్తులు తదితరులు పాల్గొన్నారు. మండల గౌడ సంఘం ప్రతినిధులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈరోజు మీరు ముందుకు వచ్చి గౌడల విగ్రహాన్ని, మన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం చాలా సంతోషకరమైన విషయం. సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని పోరాట పంతాన్ని ఎంచుకొని మన హక్కుల కొరకు, రాజ్యాధికారం కొరకు పోరాడే సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రతిరోజు కూడా పాపన్నను దృష్టిలో పెట్టుకొని మనం ముందడుగు వేయాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాలకు చెందినవాడు కాబట్టి గౌడ కులానికి వారసత్వ రీత్యా ధైర్య సాహసాలు ఇచ్చి వెంట కత్తితో ఒక మోతాడేసుకొని రాత్రనక పగలనక తిరిగే ధైర్యాన్ని ఇచ్చి రాజ్యాధికారం వైపు ఉండేటువంటి ఒక విధంగా చైతన్యాన్ని ఇచ్చినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహావిష్కరణ చేసుకున్నాం. ఇప్పుడే చూడండి. తిరుపతి లడ్డు అంశంలో విచారణను చేపట్టిన సిట్
తిరుపతి పోలీస్ అతిథి గృహంలో టీటీడీ ఈవో శ్యామలరావుతో సమావేశమైంది. లడ్డు కల్తీ అంశంలో తిరుపతి ఈస్ట్ పిఎస్లో నమోదైన కేసు విచారణలో భాగంగా కేసు డైరీ టేక్ ఓవర్ చేశామన్న సీట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నంబర్ 470/24కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా మనం నిన్న ఇక్కడ వచ్చాము. వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత కేసు డైరీకి మనం తీసుకున్నాను, రిక్విజిషన్ ఇచ్చాము. అండ్ ది సేమ్ టైం మన ఐఓ కూడా అపాయింట్మెంట్ చేశాము. ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము. దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాను. సార్, ఏ ఆస్పెక్ట్స్ మీద ఈ సిట్ ప్రోబ్ ఉంటుంది? స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ మీరు ఏమైనా బ్రీఫ్ చేయగలరు? సో సిట్లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాము. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నెహ్రూ నగర్లో ధరావత్ లచ్చు గుడిసె అగ్ని ప్రమాదంతో బుగ్గిపాలైంది. లచ్చు వ్యవసాయ పనులకు వెళ్లి ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న భార్య పిల్లలు బయట ఉన్నారు. క్షణాల వ్యవధిలో ఇంట్లో అగ్గి రాజుకొని ఇంట్లోని వస్తువులు వ్యవసాయ పనులకు కోసం అప్పు చేసి తెచ్చిపెట్టుకున్న బీర్వాలో ఉన్న 20,000 రూపాయల నగదు, ఆనవాళ్లు లేకుండా వ్యవసాయ భూమి పత్రాలు బియ్యంతో సహా కాలిపోవడంతో లచ్చు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా అగ్నిమాపక వాహనానికి సమాచారం ఇచ్చినప్పటికీ అప్పటికే గుడిసెలో వస్తువులన్నీ క్షణాల వ్యవధిలో కాలిపోయాయి. ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని లచ్చు వేడుకుంటున్నారు. चोटी पर दाबो कहनो अच्छे ते हम दाबो तो सही है चोटी पर दाबो ए भले हम दाब रे भाई ए जा रे भाई वो बरंदा ए जा रे ए काका ए कुमार डायरेक्ट फोन करा पुलिस स्टेशन में किधर पैसा दाब 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 कितना नंबर का आई बोले 12 बोले मार 101 चला याद मत पाना गए अरे घरवा कुछ चल गया रे धाड़ मारो बंद चलो यार बम चले यार मारो कन का कोई कोने घरवा कुछ चली को फिर से देख रहा हो एक ही चाहिए घर है फिर बाहर ना तो घर चली आई क्या करेंगे 1 मार दो फुल चल के दे जब तू कदा आता पंप जब तना घर ना गला कर तू मैं धाड़ मारो ए भाई खींचा उखड़ जा दीदा है मार में ये खड़ कमर में थोड़ा खड़ी अंगारे वाला చాలా కష్టం अरे कोड़े फायर इंजन कहां है रे 101 रे हां पारे कोने भालो लागे सावला बस
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చిత్తూరు జిల్లా వడ్డెర సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్ మర్యాదపూర్వకంగా కలిశాడు. గుడిపల్లి మండలం కమ్మగుట్టపల్లి గ్రామానికి చెందిన మోహన్ తన సొంత భూమి సమస్యపై కుప్పం ప్రభుత్వ అధికారులకు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎన్నిసార్లు అర్జీల ద్వారా మేరపట్టుకున్నా తనకు న్యాయం జరగలేదని తెలిపారు. మోహన్కు న్యాయం జరగకపోవడంతో ఆయన తన భార్య లక్ష్మితో కలిసి విజయవాడలోని ముఖ్యమంత్రి నేరుగా కలిసి తన సమస్యలు తెలపడంతో స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడికక్కడే తన సమస్యను పరిష్కరించడం జరిగిందని మోహన్ తెలిపారు. మాది కుప్పము గుడిపల్లి మండలము. మాది ల్యాండ్ కోసము జిల్లా కార్యదర్శి నా పేరు మోహన్, జిల్లా కార్యదర్శి. ఇట్లా ల్యాండ్ విషయము అర్జీ మీద అర్జీలు ఇచ్చినాము. అందరికీ ఎవరు మాకు న్యాయం చేయలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ కుప్పం ఉండే నాయకులు కానీ సీఎం సార్ దగ్గరికి పోయినాము. సీఎం సార్ మాకు న్యాయం చేసినాడు. ఎక్కడి నుంచి వచ్చినారని అడిగినారు. కుప్పం నుంచి వచ్చినామని చెప్పినాను. మాకు ఇమ్మీడియట్గా నాకు న్యాయం చేస్తామని చెప్పినారు సారు. కానీ అదే అక్కడి నుంచి నాకు న్యాయం జరుగుతుంది. నువ్వు ధైర్యంగా వెళ్ళు మోహన్, నువ్వు జాగ్రత్తగా పోయి ఇల్లు చేరు, నీ అర్జీ నీ ఇచ్చినావు కదా, ఇక్కడ నీకు న్యాయం చేస్తామని చెప్పి ఆఫీస్ పంపిస్తామని చెప్పినారు. వాళ్ళు నాకు ఎప్పుడు వస్తుందని నేను ఇష్టంగా జరుగుతుందని చెప్పినారు సీఎం సారు. కానీ రెస్పాన్సిబుల్ బాగా ఇచ్చినారు సారు. కానీ సారు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. మన టీడీపీ సారు ఈ పార్టీ ఉన్న రుణపడి ఉంటాను. పార్టీ కోసం నా ప్రాణం ఇచ్చిన సిద్ధమైన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను నా ప్రాణమని ఇస్తాను. చంద్రబాబు సార్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను హైదరాబాద్ చెంచల్గూడలో కాంగ్రెస్ ప్రభుత్వం మూసి బాధితులకు డబుల్ బెడ్రూమ్లను ఇస్తామని చెప్పడంతో ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ల పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు గొడవకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మానకొండూరు మండలంలోని మానేరు వాగులో 3 ఇసుక ట్రాక్టర్లు గల్లంతు. ఎల్ఎండి గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహానికి గల్లంతయ్యాయి. ట్రాక్టర్లు ఇసుక కోసం వాగులోకి వెళ్లడంతో చోటు చేసుకున్న ఘటన. నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. 2 సంవత్సరాలుగా జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద దాతల సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ను ఈ సోమవారం సింగపూర్ కందుల శివప్రసాద్ కృష్ణ క్రాంతి దంపతుల ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్న క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు అన్నదానం చేసిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా ఎన్టీఆర్ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడని, ఆయన స్ఫూర్తితో దేశ విదేశాల నుండి కూడా ఈ అన్నా క్యాంటీన్కు సహకరిస్తున్న దాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు సింగపూర్ వాస్తవ్యులు కందుల శివప్రసాద్ కృష్ణ కాంతి దంపతులు ఆర్థిక సహాయంతో ఈ అన్నా క్యాంటీన్ను నిర్వహిస్తున్నామని తెలియజేశారు.
వరంగల్ నగరం హంటర్ రోడ్లో మేడికవర్ హాస్పిటల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల ఇంటర్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ వైద్య పరికరాన్ని వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రారంభించారు. ఐవీఎస్ రక్తనాళాల లోపాల అడ్డంకులు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేసే ఇతర అసాధారణతలను గుర్తించే అత్యాధునికమైన వైద్య పరికరం అని, నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు ఒత్తిడి వల్ల వస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య పేర్కొన్నారు. ప్రజలలో అవగాహన కలిగించడానికి సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డేని నిర్వహించుకుంటున్నామని, వరంగల్ నగరంలో మొట్టమొదటిసారిగా ఐవీఎస్ వైద్య పరికరాన్ని మేడికవర్ హాస్పిటల్లో ప్రారంభించామని, ఈ పరికరం ద్వారా రోగాన్ని ఖచ్చితంగా నిర్ధారించి చికిత్సను అందించవచ్చని ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాంపల్లి శ్రవణ్ కుమార్ తెలిపారు. జీవన శైలిలో మార్పు రావడం, పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి వలన వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయని, కావున తగు జాగ్రత్తలు తీసుకొని గుండె జబ్బులు రాకుండా చూసుకోవాలని డాక్టర్ అల్లాడి సృజన్ పేర్కొన్నారు. మన డాక్టర్స్ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ దీంట్లో ఒక మనకి ఎట్లయితే అల్ట్రాసౌండ్ మెషిన్ ఉంటుందో అట్లాగే గుండెకి సంబంధించింది ఇంట్రావీనస్ అల్ట్రాసౌండ్. సో దీంట్లో ప్రోబ్ చాలా చిన్నగా ఉంటుంది. సో ఇట్ క్యాన్ ఎగ్జాక్ట్ లొకేషన్, పొజిషన్, వాట్ ఈస్ ద టైప్, కంటెంట్ ఆఫ్ ద లీజన్ తెలుసుకొని అక్కడికక్కడే మనము దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఎంతవరకు ఇవ్వచ్చు అంటే ఆల్మోస్ట్ ఒక కెమెరా లాగా మనము మన రక్షణాలలోకి హార్ట్కి సంబంధించిన దానికి పంపించడం జరుగుతుంది. సో మన డయాగ్నోస్టిక్ ఎక్యురసీ అనేది 100% ఉంటుంది. సో అట్లాంటి ఒక పరికరాన్ని వరంగల్కి ముందుగా ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు ఎంపీ డాక్టర్ కావ్య మేడం గారికి, మీడియా మిత్రులకు, మెడికవర్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి అందరికీ నమస్కారాలు. మరియు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నా శుభాకాంక్షలు. ఇప్పుడు ఆల్రెడీ మేడం గారు, డాక్టర్ శ్రవణ్ సార్ ఆల్రెడీ చెప్పారండి. ముఖ్యంగా చిన్న వయసులో కూడా గుండెపోటు రావడానికి 2 కారణాలు. ఇప్పట్లో ఒకటి జీవన శైలిలో మార్పులు రావడము, మరియు పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి. ఇవి ముఖ్యమైన కారణాలు. మిగతా కారణాలు మన అందరికీ తెలిసినవి. స్మోకింగ్, డ్రింకింగ్, జంక్ ఫుడ్ తినడము, అవి ముందు నుంచి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఉడుకుల పరుగుల జీవితంలో చాలా అంటే కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్. సో ఇప్పుడు ఈరోజు వరల్డ్ హార్ట్ డే. ప్రతి సంవత్సరము 29 సెప్టెంబర్ మనం వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటాము. ఇది ప్రత్యేకంగా ఈ వరల్డ్ హార్ట్ డే అని ఎందుకు జరుపుకుంటామంటే ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కోసం. మేడం గారు చెప్పినట్టు మనకి ఈ మధ్య గుండె జబ్బులు చాలా తక్కువ ఏజ్లోనే వస్తున్నాయి. చాలా మందికి హార్ట్ అటాక్స్ తోటి సడన్గా కొలాప్స్ అయ్యి చనిపోతున్నారు. మనం మీడియాలో కూడా మనం చూస్తున్నాం, టీవీలలో కూడా. సో ఒక అవగాహన కల్పించడం కోసమే ఈ వరల్డ్ హార్ట్ డే అని ఒక ప్రత్యేకంగా ఒక దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈ వరల్డ్ హార్ట్ డే రోజు మన ఐవస్ టెక్నాలజీ, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అంటాం మనము. సో ఈ ఐవస్ టెక్నాలజీని మనము ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది.
సో ఈ టెక్నాలజీ మన వరంగల్లో ఇదే మొదటిసారి, మన హైదరాబాద్లో ఉండేది కానీ వరంగల్లో ఎప్పుడు లేదు. సో ఇది మనం సింపుల్ మన కాంప్లెక్స్ తగ్గించడం జరుగుతుందనే ఒక ఉద్దేశం అనేది వరల్డ్ హార్ట్ డే. సో ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ వరంగల్ మేనేజ్మెంట్ మేమందరం కలిసి మన వరంగల్ కేఎం క్రాస్ రోడ్ దగ్గర ఉదయం పూట 7-7:30 ప్రాంతంలో ఒక ఫ్లాష్ మాబ్ చేయడం అనేది జరిగిందండి. అంటే కొంతమంది మెడికల్ నర్సింగ్ పీపుల్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి అట్ ద సేమ్ టైం మనకు చిన్న స్కిట్ అనేది, అంటే ఎందుకు ఎక్కువ ఈ గుండెపోటు వస్తుందంటే మనందరికీ తెలిసిందే ఈ మన యొక్క జీవన శైలిలో ఎక్కువ తాగడం అలవాటు, సిగరెట్ కావచ్చు, మందు కావచ్చు, లేకపోతే ఈ పాత రోజుల్లో ఉన్న ఫుడ్ అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎక్కువ మనకి పిజ్జా, బర్గర్లు, ఒకప్పుడు మనం చిన్నప్పుడు తిన్న తిండి వేరు, ఇప్పుడు మన పిల్లలు తింటున్న తిండి వేరు. సో వీటి వల్ల చిన్న వయసులో కూడా మనం గుండెపోటు అనేది చూస్తున్నాం. సో అది ఎలా వస్తుంది అనేది, వచ్చిన వెంటనే ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి అనేది మొత్తం ఒక సిపిఆర్ అనేది ఈ రోజుల్లో మీ మీడియా మిత్రులు కూడా చాలా మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. సో సిపిఆర్ అనేది చాలా మంచి పద్ధతి అండి. ఇప్పుడు మనం దారిలో వెళ్తున్నాం, సడన్గా ఒకరు పడిపోయినప్పుడు మనం గుండె స్పందన నాడి ఉందా లేదా తెలుసుకొని, లేదు అని గ్రహించిన వెంటనే మనం గుండె పైన 2 చేతులుగా పెట్టి ఒత్తిడి చేయడం వల్ల, ఒత్తడం వల్ల ఏంటంటే ఈ శరీరానికి ముఖ్యంగా మెదడుకి రక్తం సరఫరా అనేది ఆగకుండా, గుండె కండరం కూడా ఆగకుండా మనం ఆ ఒత్తడం వల్ల వెంటనే గుండె పనిచేయడం అనేది జరుగుతుంది. సో కొన్ని నిమిషాల్లోనే వాళ్ళ ప్రాణాలు. పండుగలకు చేనేత వస్త్రాలు ధరించాలి. నారా భువనేశ్వర్ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు పిలుపు. నిజం గెలవాలి యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వారి కష్టాలను తెలుసుకొని వారి కష్టాల్లో భాగస్వామ్యం అవుదామంటూ సంఘీభావంగా పండుగలకు చేనేత వస్త్రాలు ధరించాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు మరియు దసరా శుభాకాంక్షలు. నా నిజం గెలవాలి పర్యటనప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలామందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు, కష్టాలని నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్, ఖాదీ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు, ఇబ్బందులు ఎన్నో. అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు, యాసిడ్ మధ్యన నుంచుని అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళు పడే ఆ కష్టం వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళు ముందుకెళ్ళటానికి వాళ్ళు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని బట్ట నేస్తున్నారు. అందుకే మన అందరం ఆ చేనేత కార్మికులు వాళ్ళు పట్టే నూలు పోగుతో వాళ్ళు అద్భుతాలని సృష్టిస్తున్నారు. చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతన్నలు ఆనందంలో మనం కూడా వాళ్ళతో పాలు పంచుకుందాం. మన చేనేత, మన సంస్కృతి, మన సాంప్రదాయం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరులు లడ్డు ప్రసాదంపై సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డు ప్రసాదంలో కల్తీలకు పాల్పడిన ఎవరినైనా వదలవద్దని ప్రభుత్వాన్ని కోరారు. అనంతపురం గుంతకల్లులో ఓ షాప్ ప్రారంభోత్సవానికి సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా లడ్డులో కల్తీ చేయడం నేరం. టెర్రరిస్టులు కూడా ఇంతటి దారుణాలకు పాల్పడే అవకాశం లేదని ఆయన అన్నారు. అనేది మిక్స్ అయి ఉంది చెప్పారు. సరే కొందరేమో చెక్ చేసాం ఉందంటున్నారు. సరే ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న ఒఫీషియల్స్ ఏం చేశారు? మరి ఇది ప్రాసెసింగ్ లో అదన్నీ చెక్కింగ్ ఉంటుందని విన్నాను. అంటే ట్యాంకర్ రాగానే చెక్కింగ్ ఉంది. మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది? కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అనుమానం ఒకసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది. వాళ్ళు చేశారో లేదో. ఒక ఆఫీస్ లో ఒకటి తప్పు చేస్తే అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అది తప్పదు, అది జరగకూడదు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో, దేవుడి విషయం ఏదైనా సరే, నేను చెప్పేది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైన్ అయినా, ఏదైనా దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం. అందులో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను చేశాను.
తిరుమలకు ఈ రోజు ఏంటంటే భారతదేశం ప్రపంచం నుంచి వస్తున్నారు. లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్. ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు వెళ్తుంది. ఆ లడ్డు అంటే అది అంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే మాకు ఆ లడ్డు తినేసిన తర్వాత మాకు బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డుని అలా చేసే వాళ్ళని వదలకూడదు. దీనికి నేను చెప్తున్నాను, దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఇప్పుడు ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారండి. పార్లమెంట్ లో ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు. నేనేం చెప్తానంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ ఉంది. మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి. ఇలాంటి విషయాలు ఎవడైతే తప్పు చేసాడో వేయండి లోపల 2 సంవత్సరాలకి. అది ఎంతో మంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది, కష్టపడుతుంది. ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా విన్నారంటే అది ఎంత పెద్ద తప్పండి, పెద్ద నేరం. అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పది. కాబట్టి ఇది కఠినంగా ఇది చేయాలి, కానీ జాగ్రత్తగా చేయాలి. ఎవరు తప్పు చేశారో వాళ్ళు పట్టుకోవాలి. దీంతో పాటు ఎవరు దాంట్లో తక్కువ ఉన్నారో వాళ్ళని కూడా వదలకుండా ఎందుకంటే ఒక టీటీడీ బోర్డు ఉంది, ఆఫీషియల్స్ ఉన్నారు, చెకింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఇంత ఉన్నప్పుడు ఎలా జరిగింది? సో ఖచ్చితంగా దీనికి ఏ లెవెల్ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు. ఇది ముఖ్యంగా హిందువులకి చాలా ఒక అవమానం, హిందూకు చాలా వాళ్ళ మనసుని దెబ్బ కొట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి, దీన్ని వదలకూడదు. ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి. దానికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.